ఆడపిల్లవే కదా నువ్వు, చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తున్నావు. మేము నువ్వనుకున్నట్టు ఏమీ తప్పుగా మాట్లాడలేదు. మేము గొడవకు వచ్చామనుకుంటున్నావా? అలా మాట్లాడుతున్నావేంటి? అది కాదు. ఏంటి మీ కంటికి మేము ఎలా కనబడుతున్నాం? ఏం చేత కనబడమని మా నుదుటన రాసిందా? మేము గొడవ చేస్తున్నామంటారేంటి? సరే పిలవండి, ఇక్కడున్న వాళ్ళందరినీ పిలవండి. ఎవరు గొడవ చేస్తున్నారో తేల్చుకుందాం. సీతమహాలక్ష్మి, ఏంటిదంతా? ఇలా చూడు, ఇప్పుడు నేను లోపలికి రావాలా లేదంటే ఇలాగ బయటకు వెళ్ళాలా? నువ్వే చెప్పు. అబ్బా, చూసావా శృతి, సరికి ఎంత కోపం వచ్చేసిందో. అబ్బాయికి కోపం వచ్చేసింది, తర్వాత గొడవ అయిపోతుంది. తీసుకురా, వెళ్ళిపోతాం. వరదా, కోప్పడకు, ప్రశాంతంగా ఉండు. పద, మేమే చూసుకోకుండా వచ్చేసాం. నువ్వు ఒకటి, నువ్వు రా భాగ్యం. రారా. మర్యాద తెలియని వాళ్ళతో మాట్లాడి. ఏయ్, రండి. రా. అయ్యో, వరద. ఏమండి? వరద, ఏమైందండి? అయ్యో వరద, వరద. సత్య, అయ్యో, వరద ఏంటి? ఏమైంది నాన్న? నాన్న, లేవండి నాన్న. నాన్న, ఏమైంది నాన్న? నాన్న, చూసుకోవాలి కదా నాన్న. దెబ్బలేమీ తగలలేదు కదా? కాలేదు. సుభద్ర, వదినా, ఇప్పుడు ఏమని పిలిచింది? నాన్న అనే కదా? అవును వదినా, అవును. తనేంటి వదినా ఆయన్ని నాన్న అని పిలవడం ఏంటి? అయ్యో, పర్వాలేదమ్మా. మీరైనా జాగ్రత్తగా చూసుకుని రావాలి కదా. అసలే నాన్నగారికి ఒంట్లో బాగాలేదు. ఎవరి గుంపంతా ఎందుకు సత్య ఆయన్నే నాన్న అంటోంది? తెలియట్లేదు వదినా. వచ్చి రాగానే వాళ్ళు గుమ్మం దగ్గరే నాతో గొడవ పడ్డారు. ఇప్పుడు సత్య ఏమో ఆయన్ని నాన్న అని పిలుస్తుంది. పాపం టెన్షన్లో ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలుసుకోకుండా ప్రవర్తిస్తుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలండి? ప్రాబ్లం పెద్దదైపోతోంది కదా. ఇంత దూరం మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. దేవుడా, ఈశ్వరా, ఏవండి, ఏదో ఒకటి మేనేజ్ చేయండి. పైకి లేవండి. అమ్మా అను, ఏదో ఒకటి చేయమ్మా. నానమ్మ, సత్య, నానమ్మ, కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సత్య. ఆయన వయసు ఏమైనా 25 ఏళ్ళ? మాట్లాడుకో, అందరూ మనల్ని చూస్తున్నారు. కొంచెం మౌనంగా ఉండు. సత్య వాళ్ళ నాన్నని నాన్న అని పిలిచి దొరికిపోయింది. అయ్యో, అక్కడ చూడు ఆవిడ్ని. తను పిలిచినప్పుడు ఆవిడ గారు వినేసింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. అందుకేనా టోటల్ సైలెన్సా? ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఒక్క నిమిషంలో అంతా జరిగిపోయింది. నేను చూసుకుంటాను. ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్. అయ్యో, వరదయ్య, యాదగిరి లక్ష్మణ, సింహాచలం అప్పన్న, చిన్నాన్న, పెదనాన్న, మీకు గుండె నొప్పని తెలియగానే నా గుండె బద్దలైపోయిందయ్యా. ఈ అమ్మాయి ఏంటి శృతి ఇలా మాట్లాడుతుంది? మీరు కన్నవాళ్ల కన్నా కూడా ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని తమ ఇంటి పిల్లలకు పెంచుతారు కదా. మీకిలాంటి పరిస్థితి ఏంటి? ఏ సత్య, చూసావా మన నాన్న పరిస్థితి? అయ్యో ఈశ్వరా, దేవుడా, మంచి వాళ్ళని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు? అయ్యా పరమేశ్వరా, నువ్వే కాపాడాలి. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? అయ్యో చాముండేశ్వరి అమ్మ, మీరెలా అయితే ఈ ఊరిని చల్లగా చూసుకుంటున్నారో అదే విధంగా మా అయ్య వరదయ్య, నరసింహయ్య, మల్లయ్య మమ్మల్ని భుజాల మీద ఎక్కించుకుని ఏ లోటు తెలియకుండా పెంచారమ్మా. బామ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తాత, మిమ్మల్ని చూడాలి చూడాలి అనుకుంటూనే ఉన్నాను. అరే, మన సత్య పెళ్లిలోనే మిమ్మల్ని కలవాలని ఆ ఈశ్వరుడు సంకల్పించాడు. అమ్మా, ఏంటమ్మా ఇదంతా? సత్య, కొంచెం ఇలా రామ్మా. ఆయన్ని ఇప్పుడు నువ్వేమని పిలిచావు? అయ్యో, వరదయ్య, నరసింహయ్య, మల్లయ్య. సత్య, ఈయన నీకు ఏమవుతారని అడుగుతున్నాను. అది ఆయన ఏం చెప్పి మేనేజ్ చేద్దామని ఆలోచిస్తున్నావా సత్య? నువ్వు నాన్న నాన్ననే కదా పిలిచావు. ఏదోలా ఇరికించాలని చూస్తోంది. అవునండి,
ఆయన వాళ్ళ నాన్నే. ఆమెకి మాత్రమేనా? నాకు, మా చెల్లికి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మా అక్కకి, అందరికీ, మా పెద్దమ్మ, పిన్నమ్మ, పిల్లలందరికీ ఈయనే నాన్న.